ఈరోజు 50 ఏళ్ల కళ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఆనాడు 1994లో ప్రకాశం జిల్లా నుంచి ఎంఆర్పిఎస్ దండోర యాత్ర గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆ రోజు పోరాటం మొదలుపెట్టారు. 1994 నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నో ఒడిదొడుగులు చూడడం జరిగింది, ఎన్నో జైలు జీవితాలు గడపడం జరిగింది, ఎన్నో ఓటుపోటులు జరగడం జరిగింది. దాన్ని తట్టుకొని 30 సంవత్సరాలుగా ఉద్యమాన్ని అన్ని పార్టీలు కలుపుకొని ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు, భారత రాజ్యాంగానికి లోబడి ఈరోజు ఉద్యమం అని చెప్పి అన్ని పార్టీలు అన్ని కులాలు ఈరోజు వర్గీకరణ మద్దతు తెలుపుకుంటా వచ్చింది. దాని తర్వాత ఎందరో ఆత్మ బలిదానాలు, ఎందరో ఆత్మహత్యలు చేసుకొని వర్గీకరణ సాధించే పోరాటంలో అమరులు అయ్యారు. దాని నరేంద్ర మోడీ నవంబర్ వచ్చారు. నవంబర్ నుండి నవంబర్ తిరగక ముందే సంవత్సరం లోపల సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టుని కూడా ప్రక్షాళన చేసి త్వరగా తీర్పు వచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించిన గౌరవ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 6 జడ్జీలు వర్గీకరణ వాస్తవము, భారత రాజ్యాంగాన్ని లోబడి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏబిసిడీల వల్ల మాదిగ వాళ్ళకి న్యాయం జరగాల, ఆ రాష్ట్రాలకు హక్కు కల్పిస్తున్న సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సహకరించిన కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ మహా పోరాటంలో ఎన్నో జైలు జీవితాలు గడిపిన మా మందకృష్ణ మాదిగ గారికి మా జాతి మొత్తం రుణపడి ఉంటామని. 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన దీనికోసం మేము విజయవాడ మీటింగ్ మరియు హైదరాబాద్లో విశ్వరూప మహాసభ అన్నగారు పిలుపునిచ్చిన మేరకు ఎన్నో పోరాటాలు చేసి మా మాదిగ యువకులు ఎన్నో బలిదానాలు అయినాయి. శుభదినం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారికి మా బాసర మండల మా మాదిగ సామాజిక వర్గానికి వారి తరపున మా తరపున అదేవిధంగా యావత్ భారతదేశ సామాజిక తరపున నేను ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పోరాట స్ఫూర్తి, ఆయన పోరాట పటిమ 30 ఏళ్ల సంధి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరంగా శ్రమిస్తూ మాదిగ సామాజిక వర్గం అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? మరి ప్రతి చట్ట సభల్లో కూడా ప్రతిసారి కూడా ఈ 30 ఏళ్ల సంధి ఎంతమంది ప్రధానమంత్రులు మారినా కానీ వారికి విన్నవించిన పరిష్కరించకుండా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి దగ్గర పిలుచుకొని నరేంద్ర మోడీ ఒకటే విన్నవించారు, అయ్యా మా మాదిగ సామాజిక వర్గాన్ని ఏబిసిడిగా వర్గించి మా జాతిని పరిష్కరించండి, మా మాదిగ సామాజిక వర్గాన్ని మాకు సమన్వయం చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే సాక్షాత్ నరేంద్ర మోడీ ఒకటే చెప్పిండ్రు. నా సోదరుడు మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మీరు చాలా పోరాటాలు చేశారు. మీ పోరాటాలకు నా సెల్యూట్గా కొడుతున్నాను. ఎందుకంటే మీరు ఎన్ని పోరాటాలు చేశారంటే రాత్రి పగలు నిద్ర లేని రాత్రులు గడిపారు. నేను కూడా స్వయాన మీకు మీ ఫేస్బుక్ కానీ మీ ట్విట్టర్ కానీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. మందకృష్ణ మాదిగ గారికి నేను ప్రత్యేకంగా నేను చిన్న వయసు కానీ అన్న, ఈరోజు మీరు చేసిన పోరాటాలు మీరే మాకు స్ఫూర్తి. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మీరు కూడా నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక తమ్ముళ్ళగా మీకు దగ్గర తీసుకొని మందకృష్ణ మాదిగకు ఎట్లా అప్పయ్యంగా మన మోదీ గారు చేశారో చూసి మేము కళ్ళలో నీరు తెచ్చుకున్నాం జరుగుతుంది. ఇప్పటికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మంచి రోజు మన భారతదేశానికి, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు న్యాయాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఇది ఎవరి వల్ల కాలేదు, మోదీ గారి వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న అగ్రకులస్తులందరూ కూడా అంచివేయడానికే మాది కులానికి తక్కువ కులాలన్నిటికీ కూడా అంచివేయడమే జరిగింది. మోదీ గారు కుల విభేదం లేకుండా సుప్రీంకోర్టులో న్యాయం జరిగే విధంగా వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా శుభదినం. ఈరోజు శుభదినం. అందుకే మాది కులం కూడా అంటరాని కులంగా అందరూ భావించారు. ఆ విధంగా కాకుండా మనుషులందరూ ఒకటే అనే విధంగా చూడాలన్నది కూడా మోదీ గారి ఆలోచన. అదేవిధంగా మనం అందరం కూడా మెగులుకుంటూ ఉంటేనే బాగుంటుంది. వారికి వర్గీకరణలో న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు శుభదినానికి మందకృష్ణ మాదిగ గారి కృషి అమోఘమైనదని చెప్పాలి. వారు ఇక్కడ న్యాయం జరగదని అండలలో కూడా చేరి న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి కూడా ఇప్పుడు న్యాయం సాధించారు. ఈరోజు శుభదినానికి జై హో మందకృష్ణ మాదిగ గారికి జై హో.